ఈజీగా జాబ్ వచ్చేయాలి. వీళ్ళకి ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ సెట్ అవ్వదు. ఈ 3 రకాల వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్లోకి రాకండి. నిజంగా చెప్తున్నా, మీ టైం వేస్ట్. మొదటి రకం వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే 3 నెలల కోర్స్ చేస్తా, 3 లక్షలు సంపాదిస్తా, ఇదేమైనా గ్యామ్లింగ్ అనుకుంటున్నారా? ఇది ఒక స్కిల్. మార్కెట్లో ఫ్రెషర్స్కి శాలరీ 15K నుండి 20K వరకు ఇస్తారు. మెల్లిగా అప్గ్రేడ్ అవ్వకుంటూ వెళ్తే అప్పుడు ల్యాక్స్లో సంపాదించవచ్చు. రెండో రకం సర్టిఫికేట్ ఉంటే చాలు జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు. కంపెనీ నీ సర్టిఫికేట్ చూసి జాబ్ ఇవ్వదు, నీ స్కిల్ని చూసిస్తుంది. మూడో రకం వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఫెలోస్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా మొదటిగా అడిగే క్వశ్చన్ జాబ్ గ్యారంటీ ఉందా. వీళ్ళకి కోర్సులో ఏం నేర్చుకుంటారో అవసరం లేదు, జాబ్లో ఏం చేస్తారో అవసరం లేదు, ఈజీగా జాబ్ వచ్చేయాలి. వీళ్ళకి ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ సెట్ అవ్వదు. ఈ 3 రకాల్లో నువ్వు ఉంటే ఈ ఫీల్డ్ నీకు కరెక్ట్ కాదు. ఒకవేళ లేకపోతే ఈ ఫీల్డ్ నీకు సెట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నేను ఇంట్రోవర్ట్ని, ఎక్కువ మాట్లాడలేను, నాకు ఈ ఫీల్డ్ సెట్ అవుతుందా? ఫాలో చేసి పెట్టుకో, నెక్స్ట్ వీడియోలో చెప్తా.